పిసిసి బాధ్యతలు షర్మిల చేపట్టబోతున్నారు. ఈ తరుణంలో ఇప్పటివరకు గిడుగు రుద్రరాజు గారు గత ఏడాది కాలంగా పార్టీ పటిష్టత కోసం అయితే మాత్రం బలంగా పనిచేశారనే చెప్పాలి. ఎందుకనంటే దాదాపుగా ఏడాది కాలంగా చూస్తే గనక 10 సంవత్సరాలుగా నిస్తేజమైపోయినటువంటి పార్టీని ఒక గాడిలో పెట్టేందుకు ప్రయత్నం అయితే చేశారు. సార్ చెప్పండి, షర్మిల గారు బాధ్యతలు చేపడితే గనక రేపు ఎలా ఉండబోతుంది పార్టీ? డెఫినెట్గా పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, పూర్వవైభవం వస్తుంది. రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి యొక్క చిట్ట చివరి కోరిక ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని వారు మేము ఎమ్మెల్సీగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చెప్పారు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈరోజు శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అందరం కలిసి ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. సార్, నేను చాలామంది నేతలను చూశాను దాదాపుగా ఈ 10 సంవత్సరాల్లో. ఏదన్నా పదవి పోతే కొంత అసంతృప్తికి గురవటం, లేదంటే పదవి పక్కన పెడితేనే అసంతృప్తికి గురవుతున్న పరిస్థితుల్లో మీరు పీసీసీగా ఆవిడకి ఇవ్వటానికి తప్పుకున్నారు అంటే అసలు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఏం ఫీలింగ్ లేదండి. పార్టీ ఈజ్ అబౌవ్ ఇండివిజువల్. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది మా అందరికన్నా గొప్పది. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిదే పార్టీ కార్యకర్తగా నా బాధ్యత. సో హైకమాండ్ ఫలానా ఆలోచనలో ఉన్నాం అనగానే ఇమీడియట్గా విత్ ఇన్ నో టైం నా రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తానని చెప్పాను. రెండోది, నన్ను రాజకీయాల్లో క్రియాశీలకంగా తీసుకొచ్చి ఆదరించి పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవడం అనేటువంటిది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు అసెంబ్లీలోకి అడుగుపెట్టే పరిస్థితి ఉందంట? డెఫినెట్గా, ఎందుకంటే మీకు నేను గతంలోనే చెప్పాను, సంక్రాంతి తర్వాత పెను మార్పులు ఉంటాయని చెప్పాను. సో డెఫినెట్గా షర్మిలారెడ్డి గారు ఉన్నా, నేనున్నా, పార్టీ అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా ఆవిడ నేతృత్వం మేమంతా కూడా ఒక టీమ్గా పనిచేస్తాం. నాకు కుటుంబ సభ్యురాలు లాంటిది, నా సోదరిమణి లాంటిది. సో డెఫినెట్గా నేను చేదోడు వాదోడుగా ఉండి పూర్తిగా దగ్గరుండి ఆవిడ నడిపించేటువంటి బాధ్యత నాది. నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు కానీ, మా పార్టీ పద్ధతికారులు కానీ, ఇదంతా ఒక ఫ్యామిలీ. మేమంతా ఈరోజు మా కుటుంబంలోకి వచ్చింది కాంగ్రెస్ ఫ్యామిలీగా. మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి మేము ఆవిడతో ఉంటాం. మేమందరం కలిసి గతంలో రాజశేఖర రెడ్డి గారితో ఏ విధంగా అయితే పనిచేసాం, పాదయాత్రలో కానీ, బస్సు యాత్రలో కానీ, లీడర్ ఆఫ్ అపోజిషన్గా కానీ, ముఖ్యమంత్రిగా కానీ, అన్ని అంశాల్లో నేను వారితో కలిసి పనిచేస్తాను. అదేవిధంగా ఆవిడతో కూడా కలిసి పనిచేస్తాను. నేను అనేది ప్రధానంగా కనుక చూస్తే మీకు 2019లో 1.2% ఓట్ షేర్ ఉంది. రాబోయే రోజుల్లో ఎంతవరకు పెరగచ్చు అనుకుంటున్నారు? విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి. 2 రీజనల్ పార్టీల నుంచి చూశారు ప్రజలు. చంద్రబాబు నాయుడుని 5 సంవత్సరాలు చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఈ రెండింటి తర్వాత కాదా నేషనల్ పార్టీ ప్రత్యేక తరగతి హోదా ఇస్తానంటోంది, విభజన హామీలు అమలుపరుస్తోంది, పోలవరం కడతానంటోంది, వెనుకబడి జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తానంటోంది. ఇవన్నీ చేస్తాననేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ 2 పార్టీలు బోగస్ పార్టీలు అని అర్థమైపోయాయి. జగన్మోహన్ రెడ్డి ఫర్జీ కాంగ్రెస్, షర్మిల గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్, షర్మిల గారి కాంగ్రెస్, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా ఈ 2 రీజనల్ పార్టీస్ ఎక్స్పోజ్ అయిన నేపథ్యంలో జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజలు తీసుకోబోతున్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలీయమైనటువంటి శక్తిగా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన భూమికను పోషించేటువంటి శక్తిగా కాంగ్రెస్ ఎదగబోతోంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం చూసాం, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. అటు తెలుగుదేశంలోకి వెళ్ళాక, వైసీపీలోకి మనుగడలేక వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళని మీరు మెడల కాంగ్రెస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైనా ఉందా? డెఫినెట్గా ఆల్రెడీ చాలామందితో మాట్లాడి వర్క్ చేయడం మొదలుపెట్టాము. గతంలో నేను మన మాణిక్ ఠాగూర్ గారు వచ్చినప్పుడు 2 గౌరవ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. డేవిడ్ రాజు గారు, వారు మండల ప్రెసిడెంట్ చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. అదేవిధంగా డివే దాస్ గారు, వారు కూడా వచ్చారు. రేపు కూడా కొంతమంది జాయినింగ్స్ ఉండబోతున్నాయి షర్మిల గారి ఇదైన తర్వాత. సో డెఫినెట్గా ఇంకా చాలా జాయినింగ్స్ ఉంటాయని నేను భావిస్తున్నాను. అందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారు.